అందరికీ శుభోదయం. 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకం నుండి పద్య భాగంలో 7వ పాఠం మాట మహిమ అనే పాఠాన్ని ఈరోజు చెప్పుకుందాం. మాట మహిమ అనే పాఠాన్ని రచించినటువంటి కవయిత్రి కొలకలూరి స్వరూపారాణి. మూల గ్రంథం చంద్రగ్రహణం. మన పాఠ్యపుస్తకంలో చదవండి, చర్చించండి అనే అంశంలో మాటలు కొన్ని ఇచ్చాడు, చూడండి. మాటలు మనతో నడుస్తూ ఉంటాయి, కొన్ని తాబేళ్లలా నింపాదిగా తొందరేమిటంటాయి, కొన్ని కుందేళ్లలా గంతులేస్తూ ఆలస్యమెందుకంటాయి, కొన్ని మన ప్రక్కన పక్షుల్లా ఎగురుతాయి, కొన్ని మన చేతిలోని దీపంలా దారి చూపిస్తాయి, కొన్ని సీతాకోకల్లా మనమున్నా లేనట్లే మన ముందే అటు ఇటు తిరుగుతాయి, కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి, కొన్ని మాటలు తోటలోని పూలలా పలకరించి తప్పుకొంటాయి, కొన్ని మాటలు వెన్నెల వాన కురిపించి తడిపేస్తాయి, మన ప్రక్కన ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి, మనతో నడుస్తున్నట్లే ఉండి అనంత గమ్యాలని చేరి ఉంటాయి. అన్ని మాటలు ఒకలాగానే మనతో నడుస్తూ ఉన్నట్లుంటాయి, కొన్ని మనతో ఒక్క అడుగు వేసి మాయమవుతాయి, కొన్ని మన చేయి పట్టుకొని మనకు చేయందించి నడుస్తాయి. ఈ మాటలను రచించిన వారు బివివి ప్రసాద్ గారు. ఇక్కడ ఆలోచనాత్మక ప్రశ్నలు ఇచ్చాడు, చూడండి. నీకు ఎవరి మాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది, ఎందుకు? జవాబు: సజ్జనుల మాటలు వింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. వేమన కవి చెప్పినట్లు సజ్జనుండు పలుకు చల్లగాను అనే రీతిగా మంచి మాటలు బాగుంటాయి. వాటి వల్ల ఎదుటివారి ఉత్తేజితులై నీతిమంతులవుతారు. ప్రతి ఒక్కరికి ఉపకారం జరుగుతుంది. మన నోటి మాట తీరులోనే మన ఇంటి సంపద ఉంటుంది. మితంగాను నిజంగాను మాధుర్యం పొంగే విధంగా మాట్లాడటం అంటే నాకు ఇష్టం. రెండవ ప్రశ్న, మాటలతోనే బంధాలు ముడిపడతాయి, తెగిపోతాయి అంటారు కదా. ఈ విషయంపై మీ అనుభవాలను తెలియజేయండి. జవాబు: మాటలతోనే బంధాలు ముడిపడతాయి లేదా తెగిపోతాయని అంటారు. ఇది అక్షర సత్యం. చిన్న చిన్న మాట పట్టింపుల వలన బంధాలను తెంచేసుకున్న వ్యక్తులను సమాజంలో ఎంతోమందిని మనం చూడవచ్చును. మంచి మాటలతో బంధాలు తెగిపోకుండా బలంగా ముడిపడేలా చేసుకున్న వ్యక్తులు కూడా ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారని ఘంటాపథంగా చెప్పవచ్చును. మాట పట్టింపుల కారణంగా విడిపోయి తరతరాలుగా పెడమొగంగా జీవిస్తూ వస్తున్న రక్త సంబంధీకులు కూడా తమ మాట తీరును మార్చుకొని మళ్ళీ బంధాలను బలపడేలా చేసుకుంటున్న సంఘటనలు మనం నిత్యం ప్రసార సాధనాల్లో చూస్తూనే ఉంటాం. మాట పట్టింపుల కారణంగా విడిపోయిన బంధువర్గాలు కొన్ని ఇటీవల విడుదలైన ఒక చలనచిత్రం ప్రభావంతో పంతాలు విడిచి ఒక్కటై బంధాలను బలంగా ముడివేసుకున్నట్లు కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. అవన్నీ ఈ సత్యాన్ని బలపరుస్తున్నాయి. మా గ్రామంలో, మా బంధువుల ఇళ్లలో దీనికి సంబంధించిన సంఘటనలు ఎన్నో నేను కళ్ళారా చూశాను. అందుకనే మాట అనేది వ్యక్తి సంస్కారానికి గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు పొదుపు అవసరం. అదే మాట తీరు బాగా లేకపోతే కష్ట నష్టాలు ఎదురవుతాయి. అందుకే సుమతీకారుడు క్రింది విధంగా చెప్పాడు: ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి యన్యుల మనముల్. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. పాఠం ఉద్దేశం: నరము లేని నాలుక పరిపరి విధాలుగా వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన మాన ప్రాణాలకు చేటు వాటిల్లుతుంది. అవయవాలన్నిటిలోకెల్లా ప్రధానమైనది, మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది నాలుక. విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట తీరు గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు పొదుపు అవసరం. మాట తీరు బాగలేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలియచేయడం, మాట విలువను తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలనే మాట్లాడటం అలవరుచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం: మన చుట్టూ రకరకాల మనుషులుంటారు. ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో రకంగా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమను పంచితే మరికొందరి మాటలు మనసును ముక్కలు చేస్తాయి. కొందరి మాటలు ధైర్యాన్ని నింపితే మరికొందరి మాటలు పిరికితనాన్ని నూరిపోస్తాయి. నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవడం ఎంత అవసరమో, మోసపు మాటల మాయలో పడకుండా జాగరూకతతో ఉండడం కూడా అంతే అవసరం. ప్రక్రియ: ఆధునిక పద్యం. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యాల్లో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉంటాయి. ఆధునిక రచయితలపై ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్య శైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనదిగా ఉంటుంది. కవయిత్రి పరిచయం. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి. వీరు నడుకుర్తి వెంకటరత్న కవి రత్న మరియాంబ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి కవి, గాయకుడు. బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం జరిగింది. గుంటూరు శారదానికేతనంలో, ఒంగోలులో హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూలులో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. 10-12 సంవత్సరాల వయస్సులోనే కవిత్వం రాశారు. మేమంతా భటులం, విష్ణు మార్గదర్శకులం అనే కవిత మొట్టమొదట కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైన అంశాలపై విశేషంగా రచనలు చేశారు. నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం మొదలైన గ్రంథాలు రాశారు. కవయిత్రి తిలక బిరుదాంకితురాలైన ఈమె రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రస్తుత పాఠ్యభాగం చంద్రగ్రహణం కావ్యంలోనిది. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.